హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పై ఫర్ ద ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి యూఆర్ఎల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము. ఎస్సీఓలో యూఆర్ఎల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అది ఎలా ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏందనేది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే గంట బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానివల్ల నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఎస్సీఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. అసలు ఎస్సీఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంది, అండ్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వెబ్ పేజెస్కి అనేది తెలుసుకుందాం. సో SEO friendly URLs are URLs that are designed to meet the needs of users and searchers. అంటే మనం ఒక SEO ఫ్రెండ్లీ URL అనేది మనము ఒక ఎలా డిజైన్ చేసుకోవాలంటే ఇట్ షుడ్ బి మేడ్ ద నీడ్స్ ఆఫ్ యూజర్స్ అండ్ సర్చర్స్. అంటే మనం ఒక యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడైనా కానీ ఒక యూజర్ బేస్కి అర్థమయ్యే విధంగా అండ్ యాజ్ వెల్ యాజ్ సర్చ్ ఇంజన్ ఇండెక్స్ అవ్వడానికి మీన్స్ క్రాల్ అవ్వడానికి ఈజీగా ఉండేలాగా మనము ఆ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. సో స్పెసిఫికలీ యూఆర్ఎల్స్ ఆప్టిమైజ్డ్ ఫర్ SEO 10 టు బీ షార్ట్ అండ్ కీవర్డ్ రిచ్. సో మనం ఏదైతే ఒక యూఆర్ఎల్ స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో అది మోస్ట్లీ షార్ట్ యూఆర్ఎల్ లాగా, అంటే చిన్నగా యూఆర్ఎల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇఫ్ కేటగిరీ వైజ్ ఉంటే కనుక ఓకే, దెన్ లెట్ బి దిస్ ఆర్ నాట్ అన్ ఇష్యూ. కానీ నార్మల్గా అయితే మన ఒక ఇంటెంట్ ఎలా ఉండాలంటే ఎప్పుడైనా కానీ ఆ యూఆర్ఎల్ అనేది ఒక చిన్న స్ట్రక్చర్లో మనం డిజైన్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆ యూఆర్ఎల్ స్ట్రక్చర్లో మన ఒక టార్గెట్ కీవర్డ్ అయినా కానీ లేకపోతే ఆ పేజ్ రిలేటెడ్గా ఉన్న కీవర్డ్ ఏదైనా కానీ సజెస్టెడ్ లైక్ ఫోకస్ కీవర్డ్ లాంటిది ఆ యూఆర్ఎల్ స్ట్రక్చర్లో మెన్షన్ చేయడం లాంటిది అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. సో నెక్స్ట్, వై SEO ఫ్రెండ్లీ యూఆర్ఎల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం అనుకున్నాం యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఇవన్నీ అని చెప్పేసి, అది ఎందుకు ఇంపార్టెంట్, మన ఒక వెబ్సైట్కి ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం ఇప్పుడు. సమ్ ఆఫ్ ద రీజన్స్ టు మేక్ SEO ఫ్రెండ్లీ యూఆర్ఎల్స్ ఏ ప్రయారిటీ ఇంక్లూడ్ ఫోకస్ యూఆర్ఎల్ ఇంక్రీజ్ క్లిక్ త్రూ రేట్స్. సో ఇక్కడ మనము ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల అదొక మనకు హై ప్రియారిటీ లైక్ టెక్నిక్ అన్నట్టు SEOలో మనము ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ ఫోకస్ యూఆర్ఎల్స్ ఇంక్రీజ్ క్లిక్ త్రూ రేట్స్. అంటే మన యొక్క వెబ్ పేజెస్కి ఏమవుతుందంటే ఈజీగా ఇండెక్స్ అవ్వడం అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అది ఈజీగా ఇండెక్స్ అయినందుకు మన యొక్క పేజెస్కి క్లిక్ త్రూ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే క్లిక్ వాల్యూ అనేది పెరుగుతుంది, మనకు క్లిక్స్ అనేది పెరుగుతుంది ఆ పేజెస్కి. సో దానివల్ల ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. అండ్ యువర్ యూఆర్ఎల్ ఈజ్ 1/3 ఆఫ్ వాట్ సర్చర్స్ సీ ఆన్ సర్చ్ రిజల్ట్ పేజ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫోకస్ ఇన్స్టెడ్ ఆఫ్ గార్బెల్ యూ విల్ గెట్ ఏ హై CTR. సో ఇక్కడ ఏమంటున్నారంటే యువర్ యూఆర్ఎల్ ఈజ్ 1/3 ఆఫ్ వాట్ సర్చర్స్ సీ ఆన్ సర్చ్ రిజల్ట్ పేజ్. అంటే మన ఒక యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడైనా ఒక సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో మన ఒక వెబ్సైట్ ఒక పొజిషన్లో లిస్టింగ్ అవుతుంది అనుకోండి, ఆ టైంలో ఆ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది మనము చూస్తామన్నమాట. అంటే యూజర్ చూసి అది వ్యాలిడ్ యూఆర్ఎల్ ఉందా, మనకు ఈజీగా ల్యాండ్ అవ్వడానికి ఉందా లేదా అని తెలిసిపోతుంది అన్నమాట అక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫోకస్ ఇన్స్టెడ్ ఆఫ్ గార్బెల్ యూ విల్ గెట్ ఏ హై CTR అన్నట్టు. అని ఇంతకుముందు చెప్పాను కదా, మనకి యూఆర్ఎల్ స్ట్రక్చర్ వల్ల మనకు ఈ CTR వాల్యూ అనేది పెరుగుతుంది, మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అంటే ఏంది, అసలు యూఆర్ఎల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూఆర్ఎల్ అంటే ఏంది, దాని యొక్క స్టాండర్డ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కానీ నార్మల్గా యూఆర్ఎల్ చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. https www.example.com/category.postname అనా కానీ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి. సో ఇక్కడ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మెట్రిక్ తెలుసుకుందాం. అసలు HTTPS అంటే ఏంది, ఇదంటే కేటగిరీ అంటే ఏంది, ఇవన్నీ ఏందని తెలుసుకుందాం. సో HTTPS కాల్స్ యాజ్ ప్రోటోకాల్. HTTPSని ఏమంటారంటే ఇట్స్ ఏ ప్రోటోకాల్ అన్నట్టు అది.
సో నెక్స్ట్ వచ్చేసి మనకు www డాట్ అని ఉంది కదా, అది వచ్చేసి మనకు సబ్ డొమైన్ కిందికి వస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా www డాట్ అనేది అదొక సబ్ డొమైన్ అన్నట్టు మనకు. సో ఈ కొంతమంది ఎలా డిజైన్ చేస్తారంటే https://designpowers.com అని చెప్పి కూడా కొంతమంది డిజైన్ చేస్తారు యూఆర్ఎల్ని. ఆ టైంలో www వాడదు. సో అలాంటప్పుడు ఈ సబ్ డొమైన్ అనేది అక్కడ కనిపించదు. సో ఇప్పుడు వచ్చేసి మనకి www డాట్ అనేది అదొక సబ్ డొమైన్ అన్నట్టు. నెక్స్ట్ ఈ డిజైన్ పవర్స్ అని ఉన్నది కదా, అది వచ్చేసి మనకు రూట్ డొమైన్ అన్నట్టు, అంటే మెయిన్ డొమైన్ నేమ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ రూట్ డొమైన్ అంటే మన యొక్క డొమైన్ నేమ్ example.com, ఎగ్జాంపుల్ rohitpivarda.com అనేది ఒక, అందులో రోహిత్ పివార్ద అనేది డొమైన్ నేమ్ అన్నట్టు, అంటే రూట్ డొమైన్. సో ఈ .com వచ్చేసి టీఎల్డి అంటారు. .com వచ్చేసి టీఎల్డి అంటే టీఎల్డి అంటే ఏంది, ఇక్కడ టాప్ లెవెల్ డొమైన్ అన్నట్టు. టీఎల్డి వచ్చేసి మనకి ఏమంటారు, దీన్ని టాప్ లెవెల్ డొమైన్. టాప్ లెవెల్ డొమైన్ అన్నట్టు ఇది. టీఎల్డి అంటే టాప్ లెవెల్ డొమైన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ కేటగిరీ అనేది మనకి ఏమవుతుంది, అదొక స్లగ్ అన్నట్టు, అంటే కేటగిరీ అనేది ఇక్కడ ఒక స్లగ్ అన్నట్టు. సో అట్లా. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ నేమ్ అంటే ఆ ఒక పేజ్, ఇన్నర్ పేజ్ అనేది నేమ్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఉంది, లేకపోతే అది ఆర్టికల్ ఉంది, ఏదైనా ఒక కంటెంట్ ఒక పేజ్లో. సో దాన్ని ఏమంటుంటాము మనము, ఆర్టికల్ పర్మాలింక్ అని అంటాము. ఆర్టికల్ పర్మాలింక్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది అనేది మనకు ఒక యూఆర్ఎల్ స్టాండర్డ్స్ అన్నట్టు. ఇవన్నీ మనం ఎస్ఈఓ ఫ్రెండ్లీగా మెయింటైన్ చేసుకోవడానికి కోసమని ఇది ఒక యూఆర్ఎల్ స్టాండర్డ్స్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అవాయిడ్ యూజింగ్ దిస్ యూఆర్ఎల్ స్ట్రక్చర్. సో యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ మనం అనేది స్కిప్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి యూఆర్ఎల్స్ అంటే చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఒకటి పెట్టండి. ఇక్కడ https:// ఇది ఒక website.com అని ఉన్నది, స్లాష్ ఇక్కడ నంబర్స్ అనేది వచ్చారు, అంటే న్యూమెరికల్ నంబర్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ, అంటే ఇది ఒక డేట్ అన్నట్టు ఇది. సో డేట్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకు స్లాష్ చీప్ ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్, అంటే ఇది మనకు సర్వీసెస్ పేజ్. ఈ పేజ్కి ఇది క్రియేట్ చేసిన డేట్ అన్నట్టు ఇది. ఈ పేజ్లో ఈ డేట్ ద్వారా ఈ యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఏమవుతుందంటే మనకు కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్ప్రెస్ తీసుకున్నారనుకోండి, సిఎంఎస్. ఆ వర్డ్ప్రెస్లో మీరు ఎప్పుడైనా కానీ ఒక పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు అది మీకు పర్మాలింక్ అనేది డేట్ వైజ్గా తీసుకుంటున్నట్టు, అంటే మనకు యూఆర్ఎల్ స్ట్రక్చర్లో డేట్ అనేది చూపిస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది మనకు ఎస్ఈఓ ఫ్రెండ్లీగా చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ డేట్ అనేది మనకు అవసరం లేదు యూఆర్ఎల్లో. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు https: ఈ డొమైన్ నేమ్ .com /చీప్ ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇది అనేది మనకు పర్ఫెక్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అన్నట్టు మనకి ఇది. సో ఎలా చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒకటి ఒక యూఆర్ఎల్ అనేది చూపిస్తాను ఎలా ఉండాలనేది. https:// మీరు www పెట్టుకున్నా పర్లేదు. కొన్ని డొమైన్స్ ఎలా అంటే www డాట్ నుంచి తీసుకుంటారు, కొన్ని ఏమంటే www.com తీయకుండా నార్మల్గానే తీసుకుంటారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ పెడుతున్నది rohitpivarda.com అనేది నా యొక్క డొమైన్. ఇది నా యొక్క మెయిన్ డొమైన్ అన్నట్టు. https www.rohitpivarda.com అనేది నాకు మెయిన్ డొమైన్. సో ఇప్పుడు ఈ డొమైన్కి నేనేం చేస్తున్నానంటే యూఆర్ఎల్ స్ట్రక్చర్, ఇన్నర్ పేజెస్కి యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నాకు ఇన్నర్ పేజ్ ఉంది ఒకటి. సో https://rohitpivarda.com/ ఇప్పుడు నా ఒక సర్వీసెస్ ఉంది అనుకోండి. సర్వీసెస్ పేజ్లో నాకు డిజిటల్ మార్కెటింగ్ అనేది నా యొక్క ప్లాట్ఫామ్ పేజ్ అన్నట్టు, నాకు అంటే ల్యాండింగ్ పేజ్ అన్నట్టు. సో ఎలా చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే నా పేజ్ యూఆర్ఎల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఇంకా లేదనుకుంటే దాన్ని ఇంకా నువ్వు ఎలాబరేట్ చేయాలనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి నేను పెట్టుకుంటాను ఇక్కడ. సరే ఇది ఇక్కడ మెర్జ్ అవుతుంది, నేను సైడ్కి చెప్తాను దీన్ని.
సో ఇది మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా మెయిన్ డొమైన్, ఇది వచ్చేసి నా మెయిన్ డొమైన్ అన్నట్టు, అంటే హోమ్ పేజ్ అన్నట్టు, హోమ్ పేజ్ ఇది. సో ఇది వచ్చేసి నా ఒక ఇన్నర్ పేజెస్ అన్నట్టు, అంటే ఒక ఇన్నర్ పేజెస్కి నా ఒక వెబ్సైట్ అనేది ఇలా నేను డిజైన్ చేసుకున్నాను ఇప్పుడు. సో మీకు ఇదే సేమ్ పేజ్ అనేది నార్మల్గా మనకి ఎలా ఉండకూడదు అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఒకసారి. https://rohitpivarda.com/services కొంతమంది ఎలా ఉంటుందంటే డిజిటల్ ఐఫోన్ లైక్ సిఏ సమ్ న్యూమరికల్ నంబర్ వచ్చేసి మళ్ళీ టిఎఫ్ అనేది ఒక న్యూమరికల్ నెంబర్ అనేది ఫామ్ అయ్యి .html అని చెప్పేసి అని వస్తుంది. ఎగ్జాంపుల్ కొన్ని యూఆర్ఎల్స్ అనేది ఇలా డిఫాల్ట్గా డిజైన్ అవుతాయి. ఇలాంటి యూఆర్ఎల్స్ మనకి ఎక్కడ మెయిన్లీ ఫామ్ అయ్యేది హెచ్టిఎంఎల్ పేజ్ అండ్ పిహెచ్పి పైన హెచ్టిఎంఎల్ మీద డిజైన్ చేసిన పేజెస్ ఉంటాయి కదా. మోస్ట్లీ ఇది డిఫాల్ట్గా ఇలా తీసుకుంటుంది, కొన్ని న్యూమరికల్ నెంబర్స్ అనేది లేకపోతే ఆల్ఫాబెట్స్ అనేది మిడిల్లో అలా తీసుకుంటారు. సో ఇలాంటి యూఆర్ఎల్స్ అనేది మనం ఎప్పుడైనా కానీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అనేది మనకు రాంగ్ యూఆర్ఎల్, ఇది ఏంటంటే మనకు రాంగ్ యూఆర్ఎల్ అనేది చూపిస్తుంది అన్నట్టు ఇది. సో ఇంకొకటి ఎప్పుడన్నా కానీ మనము ఏ డొమైన్ లైక్ ఏ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. ఈచ్ క్యారెక్టర్ should be in small letters అన్నట్టు. ఎప్పుడైనా కానీ మనం ఒక యూఆర్ఎల్ స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసేటప్పుడు మన యొక్క యూఆర్ఎల్ అన్న చూడండి, ఇప్పుడు ఇక్కడ https ప్రతి ఒక్కటి స్మాల్ క్యారెక్టర్స్లోనే ఉంటుంది మనకు మ్యాక్సిమం. సో మనం అది డిజైన్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనం ఐఫోన్ అనేది ఇచ్చుకున్నాం కదా. సో డోంట్ యూజ్ అండర్స్కోర్ ఇన్ యూఆర్ఎల్. సో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇదే యూఆర్ఎల్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక లాగ్ కూడా రాసుకుంటా. ఒకవేళ యూఆర్ఎల్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ నాకు ఐఫోన్ పెట్టాను కదా, దాన్ని ఏం చేస్తున్నా అంటే ఇట్లా అండర్స్కోర్ పెట్టిన. సో ఇది అనేది రాంగ్ యూఆర్ఎల్ అన్నట్టు. ఇది అనేది మనకు ఒక రాంగ్ యూఆర్ఎల్ ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైనా కానీ మనం ఐఫోన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఐఫోన్స్ మాత్రమే యూజ్ చేయాలి ఎప్పుడైనా కానీ. ఇలాంటి మనకు ఈ అండర్స్కోర్ లాంటిది ఎప్పుడైనా కానీ యూజ్ చేయదు. సో ఈ అండర్స్కోర్ అనేది ఏం చేస్తుందంటే మళ్ళీ అదొక క్యారెక్టర్ కింద ఫామ్ అయ్యి అది ఆటోమేటిక్గా ఇలా జనరేట్ అవుతుంది. ఈ యూఆర్ఎల్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఇది కూడా ఒక క్యారెక్టర్ కిందకి తీసుకుంటుంది అన్నట్టు. ఈ అండర్స్కోర్ అనేది కూడా ఒక క్యారెక్టర్ కిందకి తీసుకుంటుంది అన్నట్టు. సో మెయిన్లీ మనం ఎప్పుడైనా కానీ ఒక యూఆర్ఎల్ని డిజైన్ చేస్తున్నామంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఈచ్ అండ్ యూఆర్ఎల్ షుడ్ బి స్మాల్ క్యారెక్టర్స్. ప్రతి ఒక్క యూఆర్ఎల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, డోంట్ యూస్ అండర్స్కోర్ ఇన్ యూఆర్ఎల్స్ ఎప్పుడైనా కానీ ఈ అండర్స్కోర్స్ అనేది వాడకండి. మోస్ట్లీ మీరు ఇదే ప్రిఫర్ చేయండి. ఐఫోన్ అనేది ప్రిఫర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒకటి మనకు ఇది పర్ఫెక్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అన్నట్టు. ఇది కంప్లీట్గా పర్ఫెక్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అన్నట్టు మనకి ఇది. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఒక వెబ్ పేజెస్కి లైక్ ల్యాండింగ్ పేజెస్కి ఒక యూజర్ విజిట్ అవ్వడం లాంటిది. ఈవెన్ దో గూగుల్ అయినా కానీ లైక్ నాట్ ఓన్లీ గూగుల్, ఏదైనా సెర్చ్ ఇంజిన్ మన వెబ్సైట్కి వచ్చి మన కంటెంట్ని క్రాల్ చేయడానికి కోసమైనా కానీ, అండ్ మన యొక్క యూఆర్ఎల్స్ అనేది గూగుల్ సెర్చ్ ఇండెక్స్ అవ్వడానికి కోసమైనా కానీ, సో ఇవన్నిటికీ ఇది అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ
యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఎస్సీఓలో ఎలా ఉంటుంది అండ్ దానివల్ల ఇంపార్టెన్స్ ఏంది అండ్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు అర్థమైంది అనుకుంటా. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, మీకు ఎప్పుడైనా కానీ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ జస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. అండ్ డెఫినెట్గా మీ యొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వటచ్చు ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.